Okay, stop. Down. Today is the Constitution Day. Actually, మనకి 26th January is a republic on which day Constitution came into existence. But ఈ రోజు ఏంటి మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన రోజు. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ అ టైం టేబుల్. మనకి కానీ సాయంత్రం డ్రిల్ ఉంది, కంప్యూటర్ ఏ విధంగా మనం టైం టేబుల్ ప్రకారం వస్తామో అలానే భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం భారతదేశం నడవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్ వీ హ్యావ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది భారత రాజ్యాంగం అని అంటే దాంట్లోనే మన పార్లమెంట్ ఎంత ఉండాలి, ఎన్ని మెంబర్స్ ఉండాలి, హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో మెంబర్స్ ఎంతమంది ఉండాలి, ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అన్నది కేవలం రాజ్యాంగం మాత్రమే ఉంటుంది. సో ఇదేంటి అని అంటే యాక్చువల్గా 1947 కంటే ముందు మన భారతదేశానికి రాజ్యాంగం ఉంది. కానీ ఈ కాన్స్టిట్యూషన్ని ఇట్ వాజ్ నాట్ లైక్డ్ బై ఇండియన్ పీపుల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని అనుకొని అందరూ కలిసి చాలా లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీమతి సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా నేషనల్ లీడర్స్ అందరూ కూడా కలిసి వీళ్ళందరూ ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నదాన్ని ఫామ్ చేసుకొని చాలా కష్టపడి ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాల్ని, అప్పటికి ఎన్నో దేశాల రాజ్యాంగాలు ఉన్నాయి 1947కి ముందే, వీటన్నిటిలో నుంచి మంచి మంచి పాయింట్స్ అన్ని తీసుకొని 1949 November 26న మనకి ఒక కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఈ రోజే ద ఫేమస్ డే మోర్ దాన్ రిపబ్లిక్ డే. యాక్చువల్గా అందుకనే దిస్ డే ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే. మన భారతదేశ రాజ్యాంగం ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పది. మనది ప్రపంచం మొత్తంలో లెంగ్తియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంటేరియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఎక్కడైనా సరే ఎయిదర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఉంటుంది. కానీ మన భారతదేశానికి 3 టైర్ సిస్టమ్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 3 ఉన్నాయి. అంటే ప్రజల యొద్దకు పాలన దగ్గరకు వచ్చి మనం ప్రజల చేత మనమే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ద్వారా ప్రజలని మనమే ఎన్నుకొని వాళ్ళ చేత పరిపాలింపబడుచున్నాం. ఇది కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒకటే ఇదే. సో మన భారతదేశము యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్ ని, ఐర్లాండ్ నుంచి, యూకే నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ ని అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఐర్లాండ్ నుంచి వీటన్నిటిని తీసుకొని మన భారతదేశం మన రాజ్యాంగంలో పెంపొందించి